హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్ర ఇవాళ తయారైంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గాంజాయి, డ్రగ్స్ మాఫియా, ఇప్పుడు రైస్ మాఫియా. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల కొద్దీ పేదలకు పంచాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు, దీని వెనకాల పెద్ద నెట్వర్కే నడుస్తూ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్ చేసిన తర్వాత కాకినాడకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా ఆ రోజున మాట్లాడారు. కానీ ఇవాళ చూస్తే అదే నిజం. ఇవాళ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా వేల టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉంటే కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు చేసి ఆ షిప్ను పట్టుకొని సీజ్ చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరా శాఖ ఇచ్చిన తర్వాత ఆయన కాకినాడలో ఏదైతే గోదాములలో నిల్వ చేసినటువంటి ఆ రైస్కి సంబంధించినటువంటి తనిఖీలు జరగడం, అలాగే ఈ పోర్టులోకి వెళ్ళి అక్కడ కూడా అక్రమంగా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడ కూడా ఆయన తనిఖీలు చేయడం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు చాలా విశ్వసనీయంగా సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు అక్కడి స్థానిక అధికారులను అప్రమత్తం చేసి కలెక్టర్ గారి ద్వారా అలాగే ఎస్పీ గారి ద్వారా ఆ షిప్ను చేసి పట్టుకున్నారు, సీజ్ చేశారు. దీంట్లో వేల టన్నుల కొద్దీ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికాకు వీళ్ళు తరలిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఇదంతా విచ్చలవిడిగా జరిగింది. అప్పుడు పట్టించుకునే పాపాన అప్పటి ప్రజాప్రతినిధులు లేరు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేనే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే ఒక పెద్ద ఆరోపణ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఈ అక్రమాలు జరుగుతున్నాయో దీనిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చూస్తే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఒక బలమైన సంకల్పంతో ఉండాలి. ఏదో రాజకీయాల్లోకి వచ్చాము, మనం సంపాదించుకుందాము, దోచుకుందాం, దాచుకుందాం అనే మనస్తత్వం కాకుండా ఒక నిజాయితీగా, మనం సినిమాలో చూస్తూ ఉంటాం, ఒక లీడర్ అనేవాడు, ప్రజాప్రతినిధి అనేవాడు, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా ఉంటారు, ప్రజల కోసం ఎలా పనిచేస్తారు అనేది నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు రావడం, అక్కడి అధికారులను నిలదీయడం, ఆ షిప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడం. కాకపోతే అది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి షిప్ కాబట్టి దానికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారికి అనుమతులు లేకపోవడంతో దానికి దగ్గరగా వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాలను ఆరా తీయడం, స్థానికంగా ఎమ్మెల్యేలను అలాగే స్థానిక అధికారులందరినీ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటే చోద్యం చూసినట్టు మీరు ఎందుకు చూస్తున్నారని నిలదీయడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో అనిపించారు నిన్న. ఎందుకంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని ఇవాళ అక్రమార్కులు అక్రమంగా విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఎలా? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా విచ్చలవిడిగా ఈ అక్రమాలు జరుగుతూ ఉంటే, ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ ఉంటే ఇంకా చూసుకుంటూ కూర్చుంటే ఎలా? అందుకే పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇది పెద్ద నెట్వర్క్. మామూలుగా ఇలాంటి మాఫియా వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కానీ ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దమ్మున్నోడు, అందుకే ఇన్వాల్వ్ అయ్యాడు అందులో. అలాగే మీరు చూస్తే ఆ మధ్యకాలంలో విశాఖ పోర్టుకి కంటైనర్లో హెరాయిన్ దొరికింది, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అలాగే గంజాయి అయితే విచ్చలవిడిగా, అలాగే ఇసుక మాఫియా గురించి అయితే చెప్పనక్కర్లేదు. గోదావరి జిల్లాలో ఇది ఒక పెద్ద నెట్వర్క్. ఇలా విచ్చలవిడిగా ఈ అక్రమాలకు గత ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఎవరిని పట్టించుకోలేదు, వీళ్ళైతే రెచ్చిపోయారనుకుని చెప్పచ్చు. కానీ ఇప్పుడు అలా కుదరదు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక రియల్ హీరో, నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు ఉండడం వల్ల ఇలాంటి అక్రమాలకు ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, లైట్గా తీసుకోవాల్సిన విషయం కాదు. వేల కొద్ది టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారంటే దీని వెనకాల చాలా చాలా పెద్ద నెట్వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇది ప్రజల సొమ్ము. దీన్ని కూడా ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక అధికారులు కూడా పట్టించుకోకుండా ఉంటే ఎలాగా? రోజు ఈ కాకినాడ పోర్టుకి దాదాపు 1000 లారీలు వస్తాయంట. ఆ లారీలలో బియ్యం వస్తున్నాయా, లేకుంటే ఇంకేదైనా సరఫరా చేస్తున్నారా, గంజాయి విదేశాలకు పంపిస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా అక్రమంగా తరలిస్తున్నారా ఎవరికి తెలుసు. సంచుల కొద్ది సంచులు వెళ్తూ ఉన్నాయి. కానీ అక్కడ సిబ్బంది మాత్రం, సెక్యూరిటీ మాత్రం 16 మందే ఉన్నారంట.
అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు కసబ్ కూడా ఎంటర్ అయింది కూడా సముద్ర మార్గం ద్వారా షిప్లో వచ్చి అప్పుడు అక్కడ ఛత్రపతి శివాజీ టర్మినల్ ఎంటర్ అయి అక్కడ బీభత్సాన్ని సృష్టించారు. అలాగే సముద్ర మార్గం ద్వారా ఎవరైనా అక్రమార్కులు మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఏదైనా జరిగితే ఎలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ప్రభుత్వాలు ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా చర్యలు తీసుకుంటే కొంతమంది అయినా ఇంకొంతమంది అయినా ఇలాంటి పనులు చేయడానికి జాగ్రత్త పడతారు. కానీ ప్రభుత్వాలే విచ్చలవిడిగా వదిలేస్తే చేసుకుంటారా బాబు అని చెప్పేసి వాళ్ళకి అనుమతులు ఇస్తే ఇంకా రెచ్చిపోరా. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత నిజంగా వీటికి ఆల్మోస్ట్ చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది చాలా డేంజర్ నెట్వర్క్. ఇలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్త కూడా ఉండాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నెట్వర్క్ ఆషామాషి వ్యక్తులు చేసేది కాదు. ఎందుకంటే మాఫియా అంటేనే దానికి మనం సినిమాలో చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ నుంచో లింకులు ఉంటాయి. అది సినిమాల్లో చూపిస్తున్నారంటే అదేదో ఊరికే వాళ్ళేదో కథలు అల్లి చెప్పేది కాదు. దీని వెనకాల నిజంగానే చాలా పెద్ద ఎత్తున నెట్వర్క్ కూడా నడుస్తూ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి మొండోడు దమ్మున్నోడు కాబట్టి దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడు. నిన్న పట్టుకున్నారు, దాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు దాని వెనకాల ఎవడెవడున్నాడనే దానిపైన ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తారు.